హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా వ్యవస్థాపకులు గౌరవనీయులు పెద్దలు చెన్నుపాటి శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా నేషనల్ జనరల్ సెక్రటరీ కందుల చందు అన్న, అదేవిధంగా నేషనల్ అడిషనల్ జనరల్ సెక్రటరీ ముత్యాల బాబన్న గారి సూచనలతో, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ అండ్ జనరల్ సెక్రటరీ అమృతం వీరన్న గారి ఆదేశాలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించే విధంగా హెచ్ఆర్సీ ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము ఇప్పుడు జైనింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి 10 మందికి సేవా కార్యక్రమాలు చేయాలన్నా, ప్రజల్లో ఉండాలన్నా, ప్రజలకు న్యాయం చేయాలన్నా, ప్రజల పట్ల ఫైట్ చేయాలన్నా, ఇలాంటి ఆలోచనలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము వెల్కమ్ చేస్తున్నాము. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సంస్థలో ఉండి ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. మన సంస్థలో పనిచేసుకుంటూ మన సమస్య పరిష్కారం కానప్పుడు ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యను పరిష్కరించాలి, ఆ దిశగా ముందుకెళ్ళాలి. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా హ్యూమన్ రైట్స్లో చేరండి. మేము ఈ మధ్య కాలంలోనే 15 మంది పెద్దపల్లి జిల్లాలో జాయిన్ కావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా 2 తమ్ముళ్ళు జాయిన్ అయ్యారు. కాబట్టి ఎవరికి ఆసక్తి ఉన్నా, ఎవరు ప్రజలకు సహాయం చేయాలనుకునే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము వెల్కమ్ చెప్తున్నాము. అదేవిధంగా సమస్య ఎక్కడ ఉన్నదో అక్కడ హెచ్ఆర్సీ ఉండాలి. అన్యాయం జరిగిన కాడ న్యాయం జరిగేటట్టు హెచ్ఆర్సీ ఉండి నిలబడి కొట్లాడాలి. ఎంతటి వారైనా ఎదిరించాలి. ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో, ఎక్కడ జనాలకు అన్యాయం జరుగుతుందో, ఎక్కడ ప్రజలను పీడిస్తున్నారో, బలహీనులను బలవంతులు ఎక్కడైతే ఇబ్బందులు పెడుతున్నారో అక్కడికి వెళ్ళాలి, ఖచ్చితంగా ఫైట్ చేయాలి. మనకు ప్రజల శ్రేయస్సు, ప్రజల ప్రాణాలు, ప్రజల మాన ప్రాణాలే మనకు ముఖ్యం. ప్రజల్లో మనకు దూసుకెళ్ళాలి. ప్రజల సమస్యలను నిరంతరం ప్రజల కోసం మనం పనిచేయాలి. మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు. మన ఊరికనే ఏది చేయకుండా ఇంట్లో కూర్చోవడం కాదు, ప్రజల కోసం పోరాడాలి. మన ఫ్యామిలీని కూడా చూసుకోవాలి. అన్ని రంగాలలో ముందుండాలి. కాబట్టి ఏదైనా సాధించాలంటే బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఒకటి ఉండాలి. కాబట్టి అది హెచ్ఆర్సీగా మీరు ఎంచుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఢిల్లీ రిజిస్ట్రేషన్, అది ఎన్సిటీ రిజిస్ట్రేషన్, మాకు వెబ్సైట్ ఉంది. హెచ్ఆర్సీ మీదనే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. ఏదున్నా కూడా మా సంస్థలో 4 లాయర్స్ ఉంటారు, అడ్వకేట్స్ ఉంటారు, 4 రిపోర్టర్స్ ఉంటారు. అక్రిడేషన్ కార్డు ఉన్న ప్రతి రిపోర్టర్కి ఫ్రీగా ఐడీలు ఇస్తున్నాము. ఏదైతే లాయర్లకు కూడా ఐడి కార్డు, అలా ఐడి కార్డు చూపిస్తే వాళ్ళకు కూడా మేము ఫ్రీగా మేము ఐడి కార్డు ఇస్తున్నాము. కాబట్టి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మేము హెచ్ఆర్సీ ఆఫీస్లోకి వచ్చి ఇక్కడ కలవండి. పెద్దపల్లి జిల్లా రామకొండం అక్బర్ నగర్లో ఆఫీస్ ఉంది. మీ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను చెప్తాను, 9440489408. ఇది నా నంబరు. నా పేరు కొండల రాజేందర్ కుమార్. నేను పెద్దపల్లి జిల్లా అధ్యక్షుని. థ్యాంక్ యూ సో మచ్.